చల్లగా. సోఫియా గ్లోరీ తను సెలెక్ట్ చేసుకున్న పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం నుంచి గతమా అన్న పాట. రచన రామజోగి శాస్త్రి గారు, సంగీతం గోపీ సుందర్, పాడిన వారు ప్రియా హిమేష్. గతమా గతమా ఉదిలేదెలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదెలా నన్ను, ఉసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా కొనసా సోఫియా, ఈ పాట రెండో చరణంలాగా రిపీట్ చేసి ఉండొచ్చును కదా, అంతలో అయిపోయింది. ఎంత బాగా పాడావు నువ్వు. ఇంకా పోతుంది, ఇంకొక చరణం వస్తుంది, ఇంకా విందాం అనుకునేటప్పటికి కట్ చేసి అంతే నేను పాడతా అన్నట్టుగా ఉండింది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లీ డన్, బ్యూటిఫుల్లీ డన్. సునీత మేడం. Sophia, ma'am, so far this is your best performance. Beautiful composition, extraordinary song. చాలా తక్కువ విన్నాం ఈ పాట, అన్ఫార్చునేట్లీ చాలా తక్కువ సార్లు. ఇది తొందరగా అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలి అంటే. కానీ సస్టైన్ నోట్స్ మాత్రం ఇంకొంచెం సస్టైన్ చేయొచ్చు. అది అబ్రప్ట్గా కట్ చేసినట్టుంది. ఆ లాస్ట్ ఎండింగ్ నోట్ ఉంది కదా, అది ఇంకొంచెం సస్టైన్ చేసి ఉండుంటే అది ఓకే అయిపోయింది అని అర్థమయ్యేది. సో ఆ తర్వాత మళ్ళీ సడన్గా కట్ చేసేసరికి మ్యూజిక్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ సస్టైన్స్. అది భయం వల్ల కావచ్చు, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కొత్తమ్మా. మీరు జస్ట్ స్టార్టెడ్, ఇప్పుడే స్టార్ట్ అయింది మీ జీవితం. కాబట్టి ఈ చిన్న చిన్న పాయింట్స్ మీరు మెరుగుపరుచుకోవడానికే తప్ప ఇదేదో పాయింట్అవుట్ చేస్తున్నట్టు కాదు. ఓకే, అది అక్కడికి వెళ్తే భయం వల్ల మేము ఎన్ని తప్పులు చేస్తామో మాకు తెలుసు. అందులోనూ అసలు ఏమీ చూడకుండా కాంపిటీషన్లో పాడడం అంటే ఇంకా ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు. బట్ అది ఫేస్ చేయడానికే కదా అక్కడి నుంచున్నారు కదా. సో ఆ సస్టైన్స్ మాత్రం కంప్లీట్ అయ్యేంత వరకు, ఆ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్స్ అన్నీ కూడా అవి కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే మ్యామ్. అదర్వైజ్ యువర్ వాయిస్ ఈజ్ వెరీ గుడ్ టుడే. అండ్ ద ఫీల్ వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్.
ఇంకోళ్ళు ఎవరైనా చెప్పేస్తారేమో నేను తొందరపడి చెప్తున్నాను. నాట్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ విషాద గీతాల రౌండ్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఎవరైనా తొందరపడి చెప్పేస్తారేమో, నేను ఐ జస్ట్ వాంట్ టు సే ఇట్. ఐ వాంట్ టు బీ సెల్ఫిష్ దేర్. నేను చెప్పాలనుకున్న లైన్ మీరు చెప్పేశారు. సోఫియా, నాకేమంటే ఇప్పుడు కొన్ని సీరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు, అడగనా? ఎస్ సార్. వాట్ ఈజ్ యువర్ ప్లాన్? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? యువర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఫైనల్ ఇయర్ తర్వాత ఏం చేయాలనుకున్నారు? మీ ఏ ఊర్లో ఉంటారు మీరు? గుంటూరు సార్. గుంటూరు. ఓ, బాగా భోజనం చేసుకుని అక్కడే ఉండొచ్చు, అది ఒక ఆప్షన్. కానీ ఇంకో ఆప్షన్, యూ హ్యావ్ టు టేక్ సింగింగ్ కెరియర్ వెరీ సీరియస్లీ. బికాజ్ మీలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఫీల్తో పాడడం అదొక పెద్ద సెట్. స్పెషల్లీ ఒక ప్లేబ్యాక్ సింగర్కు యూ కెనాట్ ట్రైన్ సంబడి. అది ఫీల్ నింపి పాడడం వేరే, ఫీల్తో పాడడం వేరే. యు ఆర్ బోర్న్ విత్ ఇట్. సోఫియా చాలా బాగా పాడారు ఈరోజు. టెక్నికలీ అఫ్ కోర్స్ చాలా విషయాలు ఉన్నాయి, అది ట్రైనింగ్ ద్వారా ఎక్స్పీరియన్స్తో మీకు అవన్నీ లభిస్తాయి. కానీ ఈ ఒక రెండిషన్ ఆఫ్ అ సాంగ్, ఒక స్టోరీ చెప్పడం పాట ద్వారా మన ఒక ప్లేబ్యాక్ సింగింగ్కు చాలా పెద్ద గొప్ప క్వాలిటీ. మీరు డెఫినెట్గా సింగింగ్ కెరియర్ మీరు ట్రై చేయాలి. ఐ వాంట్ టు సీ సోఫియా గ్లోరీ సింగింగ్ మెనీ సాంగ్స్. థ్యాంక్ యూ సార్. షూర్ సార్. అండ్ ఎస్పెషలీ ఈ పాట మన గోపి సుందర్ గారి యూనో సచ్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. వెరీ వెరీ గుడ్ సోఫియా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నా ఉద్దేశం కూడా అదే. ఒకటేంటంటే గతమా వదిలేదెలా నిన్ను అన్నావు కదా, అక్కడ వదిలేయడం కూడా సరైన మాటే, కాకపోతే వదిలేయడం అని రాశారు. వదిలేయడం అనేది వ్యవహారికంలో ఉపయోగిస్తారు. వదిలేయడం అనేది అంటే గ్రాంధికంగా రాసినప్పుడు వదిలేయడం ఆ వా అంటే బాగుండేది. నువ్వు పాట పాడుతున్నప్పుడు మామూలుగా పాడుతున్నట్టు అనిపించలేదు నాకు. నీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్నట్టు అంత పవిత్రంగా అనిపించింది నాకు. ఈ పాటకు నీకు స్వర రచన చేసినందుకు గోపి సుందర్ గారికి, రచన చేసినందుకు రామజోగి శాస్త్రి గారికి, ఇక్కడ మళ్ళీ ఆ స్వర సమ్మేళనాన్ని అందించిన ఆర్కెస్ట్రా బృందానికి కేవలం మాటలతో కాదు, నిలబడి హృదయ కరతాళ థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Do you also sing gospel music? ఎస్ సార్. Because I can make out, I mean, ఏదైనా, is it okay to ask you to sing? నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. ఇది బాలు సార్ పాడిన సాంగ్ సార్. Wow. And you sounding so beautiful, Sophia. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ అనేది ప్రేయర్, ఆ భగవంతుని మధ్యలో ఉండే ఒక బ్రిడ్జ్. అది ఎంత బ్యూటిఫుల్గా ఇట్ కనెక్ట్స్ పీపుల్ టు ది ఆల్ మైటీ. థ్యాంక్ యూ సో మచ్ సోఫియా, యూ మేడ్ ఇట్ వెరీ స్పెషల్. ఈరోజు మీ ప్రెజెన్స్ చాలా స్పెషల్. మీకు ఎస్పీబీ సార్ బ్లెస్సింగ్. టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇక్కడ నుంచి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.